హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుజాతారాం ఉంగరాల కుకింగ్. నేను మీ సుజాత. ఈరోజు మనం కాబూలి శనగలతో రెసిపీ చేసుకోబోతున్నామండి. పెద్ద శనగలు ఉంటాయి కదా వైట్ కలర్లో, అవన్నమాట. ఈ శనగల రెసిపీ ఓన్లీ రైస్లోకి మాత్రమే కదండి, చపాతీ రోటీ పరోటాలో కూడా చాలా బాగుంటుందండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కాబూలి శనగలు 200 గ్రామ్స్ తీసుకున్నానండి, పెద్ద శనగలు. ఈ శనగల రెసిపీ మార్నింగ్ చేసుకునేలా అయితే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. నేను ముందు రోజు నైటే నానబెట్టుకుంటున్నాను అన్నమాట. ముందు రోజు నైట్ నానబెట్టుకుంటేనే బాగా ఉడుకుతాయండి. ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఈ శనగల్ని వాటర్లో వేసుకుని నానబెట్టుకోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి గిన్నెలో. శనగలు నానిన తర్వాత శనగలు కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట. సో అందుకే వాటర్ ఎక్కువ వేసుకుని నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూస్తున్నాను, చూసారు కదా శనగలు ఎంత బాగా నానిపోయాయో. శనగల్ని ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇలా పగిలిపోతాయి అన్నమాట, రెండుగా ఈ విధంగా నానిపోతాయి అన్నమాట ముందు నైట్ నానబెట్టుకుంటే. ఇప్పుడు ఈ శనగల్ని వాటర్లో నుంచి తీసుకుని కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా శనగలన్నీ కూడా తీసుకుని కుక్కర్లోకి వేసేసుకుందాం. శనగలన్నీ కుక్కర్లో వేసేసుకున్న తర్వాత శనగలు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకుని, కొంచెం పైగానే వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి విజిల్ పెట్టేసుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలన్నమాట కుక్కర్లో. అలా అయితేనే శనగలు బాగా ఉడుకుతాయండి. నాకైతే 6 విజిల్స్ వచ్చేసాయి. ఇంకా స్టవ్ ఆపేసి కుక్కర్లో ఉన్న ప్రెషర్ పోయేంత వరకు కూడా పక్కన పెట్టేసుకుంటున్నానండి. సో నెక్స్ట్ 200 గ్రామ్స్ శనగలకి ఒక పెద్ద ఆనియన్, అలాగే 2 మీడియం సైజ్ టమాటోస్ అండ్ 10-12 జీడిపప్పులు తీసుకున్నాను. ఈ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. అలాగే ఈ టమాటోస్ అండ్ జీడిపప్పు పేస్ట్ చేసుకుందాం. ముందుగా టమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న మిక్సీ జార్లో వేసుకొని, అలాగే జీడిపప్పులు కూడా అందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ టమాటో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఇక ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఆనియన్ కట్ చేసుకుందాం అండి. ఇలా చిన్న ముక్కలుగా ఆనియన్ కూడా కట్ చేసుకొని ఇంకా కర్రీకి రెడీ చేసుకుందాం. కర్రీ చేయాలనుకున్న ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి 2-3 గరిటెల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసేసుకొని, అలాగే అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 పచ్చిమిర్చి ఇలా చీరుకులుగా చీరుకొని వేసుకోవాలండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఈ ఆనియన్ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకుంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా అండ్ జీడిపప్పు, ఆ పేస్ట్ని కూడా వేసేసి ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్లో వేయించుకోవాలన్నమాట. ఇలా ప్యూరీని వేయించుకుంటే కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇలా ప్యూరీ కూడా బాగా వేగిపోయిన తర్వాత
నెక్స్ట్ మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా శనగలు, వీటిని ఒకసారి మూత తీసి చూసేద్దాం. ఎలా ఉడికాయో ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసారు కదా, ఇలా ఫ్రెష్ చేస్తే ఇలా బాగా పేస్ట్ లాగా అయిపోవాలండి. ఇంత బాగా ఉడికించుకోవాలి. కొంచెం పలుకున్న బాగోవు అన్నమాట. సో ఇంక ఈ శనగల్ని వాటర్తో సహా కర్రీలోకి యాడ్ చేసేసుకుందామండి. వాటర్తో సహా వేసేసుకోవాలి. శనగలు వేసేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసానండి. అలాగే నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ గరం మసాలా పౌడర్ వేసాను. ఇవన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందామండి. నేను ఇక వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు, శనగల్లో ఉన్న వాటర్ మాత్రమే వేసానండి. సో ఇవి శనగలు బాగా ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఈ వాటర్ గ్రేవీలో దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే గ్రేవీలో దగ్గర పడిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత తీసి చూద్దాం. చూసారు కదా, వాటర్ మొత్తం గ్రేవీలో దగ్గర పడిపోయింది కదండి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫైనల్గా ఇందులో కొంచెం కసూరి మేతి అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఈ కసూరి మేతి అండ్ కొత్తిమీర కొంచెం ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి. ముందు రోజు నైటే ఈ శనగల్ని నానబెట్టేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ హడావిడిలో కూడా చాలా స్పీడ్గా ఈ రెసిపీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, కాబూలి శనగల మసాలా కర్రీ చాలా స్పీడ్గా రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ రెసిపీని బౌల్లోకి తీసేసుకుందాం. ఈ రెసిపీ రైసు, రోటీ, పరోటా, చపాతీ వంటిలో కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసి సేమ్ ప్రాసెస్ చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ముందుగా అప్డేట్ రావడం కోసం ఆల్ అనే గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.